బాలయ్యకి ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం వచ్చిన వేళ ఈ విషయం బట్టబయలైంది. ఎందుకంటే బాలకృష్ణకి ఇండస్ట్రీ నుంచి అందరూ విషెస్ చెప్పారు. ఆయన సినిమా పరిశ్రమకి చేసిన సేవలకు గాను, అలాగే ప్రజలకు ఎమ్మెల్యేగా అందిస్తున్న సేవలకు గాను ఇది సరైన గుర్తింపుగా అభివర్ణించారు. చిరంజీవి, వెంకటేష్, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చరణ్, అల్లు అర్జున్, రవితేజ ఇలా పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు చాలామంది విషెస్ చెప్పారు. హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు కూడా ఆయనకు అభినందనలు తెలిపారు. అయితే నాగార్జున మాత్రం చెప్పలేదు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదే వీరి మధ్య విభేదాలు ఉన్నాయనేదే నిరూపితమైంది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ సమకాలీకులు. వీరిలో ఈ అత్యున్నత పురస్కారాలు చిరంజీవి, బాలయ్యలకే వచ్చాయి. అలాగే మోహన్ బాబుకి పద్మశ్రీ వరించింది. కానీ వెంకటేష్, నాగార్జునకు ఎలాంటి పద్మ అవార్డులు రాలేదు. ఈ క్రమంలో తమ పట్ల చిన్నచూపు, తమని గుర్తించలేదనే కోణంలో కూడా నాగార్జున బాలయ్యకి విషెస్ చెప్పకుండా ఉండి ఉంటారు. అంతేకాదు ఆయన ఎవరికీ విషెస్ చెప్పలేదు. అయితే నేడు రిపబ్లిక్ డే సందర్భంగా మాత్రం ఆయన అభిమానులు ప్రజలకు విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు. ఈ పరిణామాలు బాలయ్య, నాగార్జున మధ్య విభేదాలను తట్టి లేపుతున్నాయి. విభేదాలు ఉన్నాయనే విషయాన్ని చాటి చెబుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం ఈ విషయాన్ని నోటీస్ చేస్తున్నారు. మరి నిజంగానే విభేదాలు ఉన్నాయా? మరే కారణంతో అయినా నాగ్ దీనికి దూరంగా ఉన్నాడా అనేదే ఆసక్తికరం. ఇదిలా ఉంటే ఈసారి పద్మ అవార్డుల్లో తెలుగు వారికి అన్యాయం జరిగిందని, తెలంగాణ వారికి అన్యాయం జరిగిందనే కామెంట్ వినిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో అసహనం వ్యక్తం చేశారు.